సూపర్ 6 సూపర్ హిట్ అయింది అడ్వర్టైజ్మెంట్ ద్వారా. అంటే ఆల్రెడీ మొన్నటి నుంచి అంటున్నారు సూపర్ 6 నడిపేశాం తమ్ముళ్ళు, సూపర్ హిట్ అయ్యిందా లేదా అని. ఖచ్చితంగా సూపర్ 6లో ఒకటి దీపం పథకం కిందన ఏడాదికి 3 సిలిండర్లకు సంబంధించి ఇనాగ్రేషన్ చేశారు. ఎన్ని వస్తున్నాయా లేదా అన్నది పక్కన పెడితే సూపర్ 6లో ఆ పథకం అమల్లోకి తెచ్చేశారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నటువంటిది అమల్లోకి తెచ్చేశారు. అందరికీ వచ్చినాయా లేదంటే మెజారిటీ వచ్చినాయి, కొంతమందికి ఏదైనా లోపాలు ఉంటాయి టెక్నికల్, బట్ పథకం అమల్లోకి వచ్చేసేసింది. అది తల్లికి వందనం. మూడోది అన్నదాత సుఖీభావ, రైతులందరికీ 20,000 అన్నారు. కేంద్రం అప్పట్లో 10,000 అనుకున్నారు, కానీ 6,000 ఇస్తుంది. ఆ మిగతా 4,000 అంటే 14,000 అయితే వాస్తవంగా బాబు గారు అంది టోటల్ 20,000 నేనే అన్నారు. కానీ ఇదివరకు జగన్ కూడా అట్లాగే చెప్పి ఫైనల్గా కేంద్రం దాంతో కలుపుకున్నారు. ఇక్కడ కూటమే కాబట్టి ఇష్యూ లేదు. ఓవరాల్గా మొదటి విడత డబ్బులు మొన్న వేసేశారు. ఆ విధంగా అన్నదాత సుఖీభావ ఆచరణలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఉచిత బస్సు పథకాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేశారు. ఇక మిగతా 2 నిరుద్యోగ వృత్తిని స్కిల్ డెవలప్మెంట్తో లింకప్, అలాగే దాని పేరు ఏంటది 1,500 రూపాయలు మహిళలకు ఇచ్చేదాన్ని P4తో లింకప్ అన్నారు. ఆ 2 అమలు చేయట్లేదు. కాకపోతే సూపర్ 6 అన్నీ అమలు చేసేసాం కాబట్టి సూపర్ హిట్ అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పదే పదే అదే మాట అంటున్నప్పుడు సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అన్నటువంటిదే జనంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు.